గుంపిచర్ల మండలం బండకిందపల్లి జబీర్ అనే ఒక జేసీబీ అతను ఈ నెల 13వ తారీఖున మన రొంపిచర్ల మండల తహసీల్దార్ వారు జేసీబీని సీజ్ చేసి రొంపిచర్ల పెట్టారు. రొంపిచర్ల పోలీస్ స్టేషన్ కి హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ ఈ 13వ తారీఖు నుంచి ఇప్పుడు 26వ తారీఖు వరకు ఇంతవరకు తహసీల్దార్ వారు దాని గురించి ఇంతవరకు ఏం పట్టించుకోవడం లేదు. రోజు తిప్పించుకుంటూ ఇంటికి రాండి అని చెప్పి ఇంటికి రమ్మని చెప్పడం, ఇంటికాడికి పోతే ఇంటికాడ లేకపోవడం, మళ్ళా పొద్దున్నే రమ్మని చెప్పడం, ఇదంతా చాలా నిర్లక్ష్య వైఖరిగా ఈ రొంపిచర్ల మండల తహసీల్దార్ వారు చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి జిల్లా కలెక్టర్ వారికి దీని మీద ఏ తప్పు జరిగింటే ఖచ్చితంగా ఎన్ని క్యూబిక్ మీటర్లు ఎత్తినాడు, ఎంత అసలు ఆడ ట్రాక్టర్ ఉన్నిందా, జేసీబీ వర్క్ చేస్తా ఉన్నిందా, మీరు ఎన్ని క్యూబిక్ మీటర్లు ఎత్తినా, మీరు ఖచ్చితంగా తప్పు చేసింటే ఖచ్చితంగా మీరు జిల్లా కలెక్టర్ వారు కూడా కానివ్వండి యాక్షన్ తీసుకొని బండి రిలీజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అతనికి రంజాన్ పండుగ ఉన్నా కూడా రంజాన్ పండుగలో కూడా అతన్ని తిప్పించుకుంటూ అతన్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు. కాబట్టి జిల్లా కలెక్టర్ వారు దీని మీద చర్యలు తీసుకొని ఆ అబ్బాయికి తగు న్యాయం చేయాలని చెప్పేసి మేము రొంపిచర్ల మండలం తరఫున జడ్పీటీసీగా నేను జిల్లా కలెక్టర్ వారికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ బాధితులు ఉన్నారు, బాధితులను అడగండి, ఏం జరిగిందో ఏమో తెలుస్తుంది. ఇన్ని రోజులు అతను ఎంత ఇబ్బంది పడి ఉండేది అతనికి తెలుసు. 13వ తేదీ ఈ నెల 13వ తేదీ నా జేసీబీ చెరులో ఇంటికి మట్టిని ఎత్తానని చెప్పి ఎత్తుకొని వచ్చి పోలీస్ స్టేషన్ వాళ్ళు స్టేషన్ లో పెట్టినారు. ఎంఆర్ఓ గారు ఎత్తుకొని వచ్చి స్టేషన్ లో పెట్టించి ఏం చెప్తున్నారంటే రేపు రా, మన్నాడు రా, ఎల్లుండి రా అని చెప్తా ఉంటారు. ఇప్పటికి 15 రోజులు అయిపోయింది, కానీ పట్టించుకోవటం లేదు. కానీ వస్తా అంటే 14 రా, సాయంత్రం రా, రాత్రి రా అని చెప్తా ఉంటారు, రావటం లేదు. 14 వస్తే సాయంత్రం రామంటారు, సాయంత్రం వస్తే 14 రామంటారు. వీడికి వస్తే ఏపీ మైన్స్ పెట్టినామంటారు, పట్టించుకోవటం లేదు. పోలీస్ స్టేషన్ కాడికి పోతే మాకు సంబంధం లేదు అంటారు. ఎంఆర్ఓ సార్ దగ్గరికి వస్తే ఎంఆర్ఓ సార్ వచ్చి నేను రాసిన మైన్స్ కి రాసిన అంటున్నాడు, దాని గురించి ఏం ఇయటం లేదు, పట్టించుకోవటం లేదు. వ్యాపారాలకు ఏం చేయటం లేదు, ఇబ్బంది పెడతా ఉన్నారు. బండి పోనీయటం లేదు, రానియటం లేదు. 15 రోజులు ఇంకా పోలీస్ స్టేషన్ లో పెట్టి